హాయ్ ఫ్రెండ్స్, బాలు మీనాలో మొదటి పెళ్లి రోజు చాలా సంతోషంగా అయితే జరుగుతుంది. అవమానించాలని, తక్కువ చేయాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాలు మీనా మాత్రం వాళ్ళకి సరైన సమాధానం చెప్పుకుంటూ వస్తారనమాట. డ్రైవర్ ఉద్యోగం ఇస్తానని సంజయ్ అవమానిస్తాడు. బాలు అయితే నాకు ఒక కారు ఉంది, ఆ కారు నడుపుకోవడంలోనే నాకు ఆనందం ఉందని చెప్పేసి ఇచ్చి పడేస్తాడనమాట. ఇక శృతి వాళ్ళ అమ్మేమో మీనాకి బంగారు గాజులు గిఫ్ట్గా ఇచ్చి అవమానించాలని చెప్పేసి చూడగానే ఇక మీనా అయితే ఆ గాజులు తీసుకొని చాలా బాగున్నాయని చెప్పేసి ఈ గాజులు నా చేతి కన్నా కూడా శృతి చేతికే బాగుంటాయని చెప్పేసి షాక్ ఇస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్కరుగా బాలు మీనా గురించి అయితే మాట్లాడతారు. ఇక రోహిణి మనోజ్ వాళ్ళ మనసులో వీళ్ళ మీద ఎంత కుళ్ళు ఉందో అదైతే బయట పెడతారనమాట. ఇక రవి శృతి అయితే వీళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇక సత్యాన్ని మాట్లాడమనేసరికి మీ ఇద్దరిని దేవుడే కలిపాడంటూ గొప్పగా మాట్లాడి కొడుకు కోడని చూసి మురిసిపోతూ ఉంటాడనమాట. ఇక తర్వాత బాలు మీనా వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పేసి సుశీలమ్మ ప్రభావతిని అయితే అడుగుతుందన్నమాట. ఈ పెళ్ళి సమాజం కోసం ఒప్పుకొని తీరాలని ఒప్పుకున్నా కానీ ఈ పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగిపోయింది. వీడు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ నేను వీడిని భరించలేకపోతున్నా. వీటితో ఏ భార్య కాపురం చేయలేదు అనుకున్నా కానీ ఇది చాలా మొండిది, సర్దుకుపోతూ కాపురాన్ని కాపాడుకుందని చెప్పేసి చెప్పగానే అందరూ అయితే చప్పట్లు కొడతారనమాట. ఇక బాలు అయితే ఈ ప్రభావతమ్మ చాలా రోజుల తర్వాత నా భార్యని మెచ్చుకొని మంచి ప్రభావతి అయిందని చెప్పేసి అంటాడనమాట. ఇక బాలు అయితే నాకు పెళ్లి కాకముందు ఇంట్లో నన్ను మనిషిగా చూసేది మా నాన్న మాత్రమే. వీడు డబ్బు మింగిపోయిన తర్వాత నా జీవితం మలుపు తిరిగింది. మీనా నన్ను మార్చేయలేదు, తన కోసం నన్ను నేను మార్చుకున్నాను, తనకి థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడనమాట. ఇక మీనాను మాట్లాడమనగానే నాకు పెద్దగా మాట్లాడటం రాదు. సంవత్సరం క్రితం ఇదే రోజు ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నాను బాధపడ్డాను, కానీ ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఇలాంటి వ్యక్తి దొరికాడు అనిపిస్తుంది. రేపు నాకు ఒకవేళ పిల్లలు పుట్టినా నాకు ఫస్ట్ పిల్లాడు ఈయనే అవుతాడు. గొడవలు పడుతూ కనిపించే ఈయన మనసులో ఏదో తెలియని బాధ ఉంది, కానీ అదేంటో నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనగానే ఇక మనోజ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇక తర్వాత మౌనికనైతే వీళ్ళ గురించి మాట్లాడమని అడగగానే భార్యని భర్త ఎలా ప్రేమించాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోవాలి, కాపురం ఎలా నిలబెట్టుకోవాలో మా వదిలిని చూసి నేర్చుకోవాలి, మేము కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటకి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మేము కూడా అలానే ఉండాలని అనడం, భార్యని భర్త ఎలా ప్రేమించాలో అన్న మాట విని అంటే మౌనిక సంతోషంగా లేదా అనే సందేహం అందరికైతే మొదలవుద్దనమాట. ఇక ఇక్కడే ఉంటే మౌనిక నిజం మొత్తం చెప్పేస్తుందని చెప్పేసి ఇక ప్రసంగాలు చాలు, టైం అవుతుంది వెళ్దాం పదా అని చెప్పేసి సంజయ్ అయితే అంటాడనమాట. సరేనని అందరికీ పేరు పేరున వెళ్ళొస్తా అని చెప్పేసి చెప్పి మరి మౌనిక అయితే వెళ్ళిపోతూ ఉండగానే నేను కారు వరకు వస్తానమ్మా ఆగు అని చెప్పేసి బాలు కూడా వెంటనే వెళ్తాడనమాట. ఇక బయటకు వెళ్ళిన తర్వాత మౌనికతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి సంజయ్ వైపు చూస్తూ ఉంటాడనమాట. అదేం లేదన్నయ్య, నేను సంతోషంగానే ఉన్నానని చెప్పేసి వెళ్ళి కారులో కూర్చుంటుంది అనమాట మౌనిక. ఇక తర్వాత సంజయ్ కారు ఎక్కుతూ ఉండగా డోర్ తీసి పట్టుకుంటాడు బాలు. ఇక సంజయ్ కోపంగా అలా చూసేసరిగా బాలు అయితే అవసరం లేదా అని చెప్పేసి డోర్ అయితే వేసేస్తాడనమాట. ఇక అప్పుడే సంజయ్ వెళ్ళైతే కారులో పడిపోయి వేళ్ళైతే నలగానే అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు సంజయ్. నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను, ఆ తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక సంజయ్కి అయితే వార్నింగ్ ఇస్తాడనమాట. ఇక సంజయ్ అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రోహిణి అయితే ప్రభావతితో ఫంక్షన్ బాగా జరిగింది కదా అని చెప్పేసాను, కానీ అందరూ వచ్చారు వెళ్ళారు, అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ రావడం లేదు, మీ అమ్మాయి ఎలాగూ లేదు, మీ నాన్న కనీసం మొహం కూడా చూపించడం లేదు అని చెప్పేసాను, కానీ ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా అత్తయ్య అని చెప్పేసి రోహిణి అయితే అనగానే అంతకుముందు వారానికి ఒకసారి వచ్చాడా ఏంటి అని చెప్పేసి అంటదనమాట. రావాలని నేను కోరుకుంటున్నాను అత్తయ్య అని చెప్పేసాను, కానీ మీ వాళ్ళు ఎవరు రావడం లేదని ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు, అందుకే చెప్తున్నా అనేసి వెళ్ళిపోద్ది అనమాట ప్రభావతి. ఇక తర్వాత రోహిణి అయితే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తానమాట. అమ్మ కళ్యాణి ఎలా ఉన్నామ్మా అని చెప్పేసి ఆవిడైతే అడుగుతూ ఉంటుంది. ఇక కొడుకు ఎలా ఉన్నాడు ఏంటి అని అడిగి తెలుసుకుంటుంది అనమాట. నీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి తెలుసుకుంటుంది అనమాట. ఇంట్లో బాలు మీనాల పెళ్లి జరిగింది, వాళ్ళిద్దరూ మీనా పుట్టింటికి వెళ్ళి వచ్చారు, అందరూ వచ్చారు, సందడిగా గడిపారు అని చెప్పేసి చెప్తూ ఉండగానే నాకు అర్థమైందిలేమ్మా నీ బాధ అని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటదనమాట. నేనున్నా లేనట్టే, నిన్ను అందరిలో సంతోషంగా చూడాలని నాకు ఉంది, కానీ ఏం చేస్తానని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. వచ్చేవారం ఇంటికి వస్తున్నా అని చెప్పేసి ఇక చెప్పి ఇక అంతలోకి మనోజ్ వచ్చేసరికి ఫోన్ అయితే కట్ చేస్తానమాట. ఇక మనోజ్ అయితే వచ్చి నేను బయటకు వెళ్తున్నా రోహిణి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సుశీలమ్మ అయితే ఉప్పు మిరపకాయలు ఎక్కడున్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ప్రభావతి
ఎందుకు అంటావేంటి, వాళ్ళకి తగిలిన దిష్టి తీయాలి కదా, ఆ దిష్టిని మొత్తం పచ్చడి చేస్తానని చెప్పేసి సుశీలమ్మ అయితే అంటదనమాట. మిగిలిన వాళ్ళకి కూడా తీయండి అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది. శృతి డబ్బులు సంపాదిస్తుంది, రోహిణి మనోజ్ షాప్ ఓపెన్ చేయబోతున్నారు కదా, వాళ్ళకి కూడా తీయండి అని చెప్పేసి చెప్పగానే, వీళ్ళదంటే పెళ్లి రోజు కాబట్టి వాళ్ళకి దిష్టి తీస్తా అంటున్నాను, వీళ్ళని ఎందుకు అని చెప్పేసాను. కానీ ఎందుకంటే వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్న కోడలు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. నాకు అందరూ ఒకటే, నీకు సత్యానికి కూడా దిష్టి తీస్తానమ్మా అని చెప్పేసి సుశీలమ్మ అయితే అంటది. మాకెందుకు అని చెప్పేసాను. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి, నువ్వు కాబట్టి అందరినీ అదుపులో పెట్టుకున్నావు అని చెప్పేసి అంటదనమాట. ఇక ఎంతలో బాలు అయితే మాటలతో యుద్ధం చేసింది చాలు, దిష్టి తీయండి అని చెప్పేసి అంటాడు. ఇక సుశీలమ్మ అయితే అందరికైతే దిష్టి తీస్తుందనమాట. నాకు నిద్ర వస్తుంది మే, నా పరుపు తీసుకొని రా అని చెప్పేసి బాలు అయితే చెప్పగానే, ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి సుశీలమ్మ అయితే అడుగుతుంది. మిగతా ఇద్దరికి రూమ్స్ ఇచ్చి బాలు మే నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడుగుతారనమాట. శృతి రోహిణి పొద్దున్నే లేచి రెడీ అయ్యి వెళ్ళాలి కదా, అంటే అందరికన్నా ముందు నిద్ర లేచేది మీనా బాలునే కదా, ఎందుకు వాళ్ళని తక్కువ చేస్తున్నా అని చెప్పేసి సుశీలమ్మ అయితే అడుగుతుందనమాట. ఇక ఇంతలో బాలు అయితే అమ్మ నాన్న ఇబ్బంది పడకూడదని మేమే రూమ్ ఇచ్చామని చెప్పేసి చెప్తాడు బాలు. నీకే ఎందుకు ఇవ్వాలనిపించిందిరా, ఈ పెద్ద దున్నపోతుకి చిన్న దున్నపోతుకి ఎందుకు అనిపించలేదని చెప్పేసి సుశీలమ్మ అయితే అడుగుతుందనమాట. ప్రతి విషయంలోనూ పనులు మీనాకు చెప్తున్నా, బాలుని వేరు చేసి చూస్తున్నా అని చెప్పేసి సుశీలమ్మ అయితే ప్రభాతిని అంటూ ఉంటుంది. నాకు కానీ మండిందంటే నిన్ను నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పని అంతా చేయిస్తాను రా అని చెప్పేసి సుశీలమ్మ అయితే అంటది. నాకు నిద్ర వస్తుందని చెప్పేసి ఇక మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే, ఇవాళ ఈ రోజు వీళ్ళ పెళ్లి రోజు, ఇద్దరిలో ఏ దున్నపోతు రూమ్ ఇస్తాడో చెప్పండి అని చెప్పేసాను. కానీ మేము ఇస్తామని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. వద్దులే డబ్బుడమ్మా, చిన్న రూమ్లో పడుకునే కన్నా పైన ఆకాశం చూస్తూ పడుకుంటా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక సుశీలమ్మ అయితే పెళ్లి రోజు పడుకోవడానికి కూడా వాళ్ళకంటూ సపరేట్ గది లేదు, వాళ్ళిద్దరు మేడ మీద పడుకున్నారు, ఇది నాకేం నచ్చలేదు అని చెప్పేసాను. కానీ మేమేం గదిమ్మని వాళ్ళని బలవంత పెట్టలేదు, వాళ్ళే ఇచ్చారని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది అనమాట. ఇంట్లో గది లేనప్పుడు తప్పదు కదా అని చెప్పేసి అంటది. మేడపై గది కట్టాలనుకున్నానమ్మా, కానీ కుదరలేదని చెప్పేసి సత్యం అయితే చెప్పగానే, శృతి వాళ్ళమ్మ కట్టిస్తానంది కానీ మీరే ఒప్పుకోలేదని చెప్పేసి ప్రభావతి అనగానే, ఆ బుర్రకి కక్కుర్తి తప్ప ఆత్మగౌరవం అనేది ఉండదా అని చెప్పేసి ఇక ప్రభావతిని అయితే తిడతాడనమాట. ఇక ప్రభావతి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది. ఇక సుశీలమ్మ అయితే అందరూ గదుల్లో పడుకున్న వాళ్ళిద్దరూ అలా పడుకోవడం ఏం బాగుందిరా, మేడపై ఎలాగో గది కడతానన్నావుగా, కట్టు, అవసరమైతే నేను డబ్బులు పంపిస్తానని చెప్పేసాను. కానీ ఎందుకులేమ్మా నేను కట్టిస్తాను అని చెప్పేసాను. కానీ రే, నేను ఎంత కూడబెట్టుకున్నా అది నా మనవల కోసమే కదా అని చెప్పేసి సుశీలమ్మ అయితే చెప్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుందో మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.